నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। చెప్పండి, సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారండి? ఆదివాసీ మధ్య భారత్లో ఉన్నటువంటి ఆదివాసీల పైన కంగారు పేరుతో భారత పాలకులు యుద్ధం ప్రకటించారు। ఆ యుద్ధానికి వ్యతిరేకంగా ఆ యుద్ధాన్ని నిలుపుదల చేయాలని చెప్పి మధ్య భారత ఆదివాసులు కోరుతున్నారు। వాళ్ళకి సంఘీభావంగా ఈ సభ ఏర్పాటు చేస్తాము। వాళ్ళకి సంఘీభావంగా మా గొంతులన్నీ విప్పి వాళ్ళ న్యాయమైన హక్కులు సమర్థిస్తున్నాం, వాళ్ళ న్యాయమైన ఆందోళన సమర్థిస్తున్నాం, వాళ్ళ న్యాయమైన ప్రతిపాదనలన్నింటినీ మేము సమర్థిస్తున్నాం। ఆ సమర్థన కోసమే ఈ సభను మేము ఈ సదస్సును ఏర్పాటు చేస్తాం। గత వారం రోజులుగా పేరుతోటి ఆ గుట్టల్ని వాళ్ళు చుట్టుముట్టారు। చుట్టుముట్టిన తర్వాత వాళ్ళు కనిపించిన ఆదివాసీలను కలిసొస్తున్నారు, కానీ నిజానికి మావోయిస్టులు అనేటువంటి వాళ్ళని ఇప్పటివరకు వాళ్ళు తాకలేకపోయారు। ఈ రకంగా ఆదివాసీలమైన యుద్ధానికి వాళ్ళు కగారు అనే దాన్ని ప్రారంభించారు। దీన్ని మేము ఖండిస్తున్నాము। అంటుంది అనేది వస్తుందా భారతదేశంలో లేదా? ఉన్నది ఒకటి। రెండు, మేము ప్రజా సంస్థగా ఉన్నటువంటి వాళ్ళు మావోయిస్టులు లేదా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలు ప్రభుత్వంతో మాట్లాడాలంటే ప్రభుత్వం మాట్లాడేదానికి కూడుకోకుండా వాళ్ళని అనసడానికి యుద్ధం ప్రారంభించడమే చాలా దుర్మార్గమైంది। యుద్ధం అనేది పరాయి దేశం మీద చేసేది, ప్రజలపైన చేసేది కాదు। ప్రజలపైన చేస్తున్నారు అంటేనే అత్యంత హేయమైనటువంటి లక్షణాలు ఈ పాలకులు పుణికిపుచ్చుకున్నారు। మేము దాన్ని ఖండిస్తున్నాం। ఒడిషాల ఆధ్వర్యంలో దేశమంతటా ఉన్నటువంటి ఘోరమైనటువంటి యుద్ధాన్ని ప్రారంభించింది। మణిపూర్లో మిజోజోల్ని వేటాడుతున్నది। మరొక వైపున మధ్య భారత్లోకి వచ్చిన తర్వాత మధ్య భారత్లో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఆదివాసులు వాళ్ళ జీవితాలను ధ్వంసం చేస్తూ వాళ్ళ జీవనాధారాలన్నింటినీ వాళ్ళకు కాకుండా చేస్తూ ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కైవసం చేసుకోవడానికి కోసం అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలపైన యుద్ధం ప్రకటించిందేమో ఆదివాసీలపైన యుద్ధం, వాళ్ళు పైకి చెబుతున్నదేమో మావోయిస్టులపైన యుద్ధం అని। ఇది వాస్తవానికి మావోయిస్టులపైన యుద్ధం కాదు, కగారు యుద్ధం అనే వాళ్ళు పేరు పెట్టిన యుద్ధం ఆదివాసీలపైన యుద్ధం। ఈ దేశంలో ఆదివాసీలకి స్వతంత్రమైన జీవితం ఉన్నది। ఆ స్వతంత్రమైన జీవితంలో భాగంగా అడవి పైన వాళ్ళకే హక్కు ఉన్నది, అడవి పంటల పైన అడవి ఫలసాయాలపైన వాళ్ళకే హక్కు ఉన్నది। అడవి ఫలసాయాలపైన ఉన్న హక్కుని భారత పాలకులు కాజేయటం కోసం ఈ యుద్ధాన్ని ప్రారంభించారు। ఈ యుద్ధం ఘోరమైంది। ఈ యుద్ధం భారత ప్రజలు అంగీకరించరాంది। ఈ యుద్ధంలో ఆదివాసీల పక్షాన న్యాయం ఉన్నది। ఆ న్యాయాన్ని మేము సమర్థిస్తున్నాం। ఆదివాసీలకు అండగా నిలబడి మేము పోరాడతాం। ఇది సిపిఐఎంఎల్ కేంద్ర కమిటీ పోతున్నాయి। అవి తగ్గిపోవడానికి కారణం బ్రిటిష్ వాళ్ళు అప్పుడు పరిపాలన సాగించారు। అవి తగ్గిపోవడానికి కారణం బ్రిటిష్ వాళ్ళ అనుసరించి పరిపాలన సాగిస్తున్నటువంటి భారత పరిపాలకులు। ఆ భారత పరిపాలకుల్లో వాళ్ళు కాంగ్రెస్ ముద్ర వేసుకున్నట్టు వాళ్ళు ఉన్నారు, ఐక్య సంఘటన ముద్ర వేసుకున్నట్టు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు బీజేపీ ముద్ర వేసుకున్నట్టు వాళ్ళు, అయితే ఎన్డీఏ ముద్ర వేసుకున్నట్టు వాళ్ళు ఉన్నారు। ఈ అందరి కాలంలో ఆదివాసీల ప్రాంతాలు తరిగిపోతున్నాయి, ఆదివాసీల జీవన భద్రత తరిగిపోతున్నది, ఆదివాసీలకి జీవనాధారాలు లేకుండా పోతున్నాయి। ఇది పరిస్థితి। ఇది